అయితే ఇక్కడ వాళ్ళు మాట్లాడే ఏ మాటలైనా చూసుకుంటే, వాళ్ళు ఏదైతే విమర్శలు చేయడం గాని, లేదంటే వాళ్ళు ప్రెస్ మీట్‌లో మాట్లాడడం గాని, ఏది చూసినా గాని, యువతల వైపు నాయకుల్ని ఏదో నిజంగా వాళ్ళ నుంచి నిజంగా నష్టపోయిన వ్యక్తులు ఎవరైతే ఎలా అయితే మాట్లాడతారో, వాళ్ళు కుటుంబాన్ని గాని, లేతే వాళ్ళని గాని, వాళ్ళ జీవితాన్ని గాని, లేతే వాళ్ళ లైఫ్‌ని గాని నష్టపోయిన వ్యక్తులు ఎలా మాట్లాడతారో, ఆ విధంగా మాట్లాడే విధంగా వాళ్ళు వాయిస్ అనేది ఇవ్వడం జరిగింది. హ్మ్. ఈ పర్సన్ చూసుకుంటే పోసాని కృష్ణమురళి గారు గాని, హ్మ్. ఆయన మరీ అంటే, అంటే ఆయన నిజంగా ఏదో కోల్పోయినట్టుగానే మాట్లాడినట్టుగా ఆయన మాట్లాడతాడు. మరి ఎందుకని అలా మాట్లాడతారు? అంటే ఏం ఏం జరిగింది? లేదు. డబ్బుల గురించండి. డబ్బు కోసమే ఇదంతా. ఆ! ఇదిగో నేను ఈ విధంగా పెద్ద దుమ్ము ఎదవ మొన్న చూసానండి నేను. హ్మ్. "ఒరేయ్! పవన్ కళ్యాణ్ నువ్వు ఒక వెధవవి, నువ్వు ఒక సన్నాసివి. అవసరమా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు అంటే పోస్ తల్లిని గూడా తీసుకొచ్చి అందులో తిట్టాల్సిన పొలసాని గారికి ఏం హ్మ్. చేశారు పవన్ కళ్యాణ్ గారు? ఒక హీరోగా ఉంటేనే కదా నువ్వు చాలా మూవీస్ చేసావు. ఎవరైనా కూడా హీరోలు ఉంటేనే కదా కింద సపోర్టింగ్ అవును. ఆర్టిస్ట్స్ వస్తారు మాబోటి వాళ్ళు. హ్మ్. మరి ఎందుకు అంత దుర్భాషలాడడం అవసరం ఏముంది? అంటే వాళ్ళు ఇచ్చే నోట్ల కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తావా? హ్మ్. ఎన్నేళ్ళు మహా అయితే ఎన్నేళ్ళు ఉంటారండి భూమి మీద? ఎవరైనా శిలేసుకొని ఇక్కడే ఉంటారా? హ్మ్. ఎవరో ఒకరు పోవాల్సిందే కదా! ఏం చేసుకుంటారు? ఇప్పుడు మీకు ఎవరైతే ఉన్నారో పోసాని గారు ఆయన ఆయన తినడానికైతే ఇప్పుడు ఈ కడుపు కోసమే కదా కోటి విద్యలు కూటి కొరకే అని అవును. కడుపు కోసమే కదా అవును. ఎన్ని వేషాలేసినా గూడా. దానికి మరి ఇంత దిగజారిపోయి ఇంత ఇది ఒకరిని తిడితే వచ్చే డబ్బు ఎందుకండి? హ్మ్. నోటికొచ్చినట్టు మాట్లాడి ఆయన ఎన్ని మాటలు మాట్లాడి పవన్ కళ్యాణ్ గారిని. హ్మ్. మరి అది తప్పు గదా! మరి మీరు మందలించాలి గదా! మాట్లాడకూడదు అని జెప్పేసి. ఇవంతా కావాలని చేసిందని మీకు అర్థం కావట్లేదా? డబ్బుల హ్మ్. గురించి తీసుకొని ఎవరు ఎందుకు మాట్లాడతారు? ఏ లాభం లేకుండా ఎందుకు మాట్లాడతారు? నేను మాట్లాడుతున్నా. నేను ఒక్క పైసా ఆశించకుండా కూటమి ప్రభుత్వం నుంచి నేను ఏ పార్టీ అని ఎప్పుడు చెప్పలేదు. ఇప్పటి వరకు నేను డిక్లరేషన్ ఇవ్వలేదు. హ్మ్. నేను మాట్లాడుతున్నానంటే నాకేదైతే ఇంతకుముందు ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో 5 ఏళ్లుగా చూసాను కాబట్టి అదొక బాధతో నేను మాట్లాడుతున్నా. ప్రజల్లో ఒకదానిలాగా మాట్లాడుతున్నా. నేను ఏ హ్మ్. పార్టీకి సపోర్ట్‌గా మాట్లాడడంలా. ఓకే. అంటే చాలా మంది గూడా అనుకున్నారు ఈవిడకి ఆ! ప్యాకేజ్ వస్తుంది. ప్యాకేజ్ ఈవిడకి ఎక్కడి నుంచొస్తదండి? హ్మ్. నాకసలు నిజంగా అట్లాంటి అట్లాంటిదొకటి ఉంది గూడా అని గూడా తెలీదు నాకు. మరి హ్మ్. ఎవరిస్తారు ప్యాకేజీ? అయినా నేను ధైర్యంగా మాట్లాడడం లేదా? మీరు హ్మ్. రాజకీయ పరంగా మాట్లాడండి. ప్రజలకేదైనా అన్యాయం జరిగితే మాట్లాడండి. హ్మ్. ఎవరో ఏదో ఇస్తే, ఆ డబ్బులు తీసుకొని ఇష్ట ప్రకారము ఈ బూతులు తిట్టేస్తాను అనంటే అది కరెక్ట్ గాదు కదా! పైన భగవంతుడు కూడా దాన్ని క్షమించడు. హ్మ్. హ్మ్. రైట్. అంటే ఆహ్, రాజకీయాల్లోకొచ్చిన తర్వాత చాలా వరకు అందులో ఉండి అనుభవించిన తర్వాత రాజకీయం అంటే అసలక్కడ ఏం జరుగుతుంది? ఏంటి? నిజంగాన మన ప్రభుత్వం చేస్తుందా? చేయట్లా? అంటే 2 ఏ ప్రభుత్వం అయినా సరే, మన హ్మ్. ప్రభుత్వం మంచి చేస్తుందా? లేదా అని చెప్పని ఇయన్నీ కూడా హ్మ్. ఆలోచించుకొని చాలామంది కూడా ముందుకొచ్చి మాట్లాడడం జరుగుతాయి. హ్మ్. అయితే రీసెంట్ డేస్‌లో ఏంటంటే అంటే ఎలక్షన్స్ ముందు హ్మ్. రావడం జరిగింది. శ్యామల గారు గాని, హ్మ్. ఈవిడ రావడం జరిగింది. హ్మ్. ఆవిడ ధోరణి అయితే మాత్రం ఏ విధంగా ఉందో అందరం కూడా చూసాం. అవును. అంటే అనుభవంతో ఉండి మాట్లాడారని చెప్పని అనుకోవచ్చా? లేకుండా మాట్లాడారని చెప్పని అనుకోవచ్చా? లేదండి. అనుభవం లేదు. హ్మ్. ఆహా! అనుభవం లేదు ఆవిడకి. ఆవిడకేదో పర్సనల్ ఇష్యూస్ ఏదో కొంచెం సేవ్ చేసినారో ఏమో మరి. ఇప్పుడు ఆ రోజు పిట్టకథతో ముందుకొచ్చింది. ఏదో కథ చెప్పి. హ్మ్. ఆ! ఆ కథతో కొంచెం ఇదైపోయింది. ఆ ఇదైన తర్వాత అబ్బా! మా జగనన్న అనుకో ఉంటాడు. ఈ అమ్మాయి ఇలా ఇంత వైరల్ అయిపోయింది కదా! నా పార్టీకి ఏదన్నా పెట్టుకుంటే రేపు ఏమన్నా యూజ్ అవుతదేమో అని చెప్పేసి ఇప్పుడు అధికార పార్టీ ఏదో ఇచ్చారు కదా! ఆవిడకేదో. అవును. ప్రతినిధి అవును. ప్రతినిధిగా ఇచ్చారు గదా! హ్మ్. సో, ఇచ్చారు గానీ సేమ్ ఈ దిక్కుమాల సంతంతా ఇంతేనండి. ఎంతసేపటికి స్కిప్పులు చూడడమే. హ్మ్. ఒక మనిషి మంచి పనులు చేస్తే స్క్రిప్ట్ చూడనవసరంలా. హ్మ్. ఆల్రెడీ ఏదన్నా ఒక పేపర్ చూసినప్పుడు, లేదంటే న్యూస్‌లో ఇన్నప్పుడు ఆల్రెడీ ఉండిపోతాయి. హ్మ్. ఇప్పుడు నేనేం స్క్రిప్ట్ చూసి మాట్లాడుతున్నానా? హ్మ్. ఆ! అంటే అందులో స్క్రిప్ట్ చూడకుండా మాట్లాడేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటారా? అంటే మీరు ఎవరు? అంటున్నారు కదా! స్క్రిప్ట్ చూసి మాట్లాడతారని. ఎవరు? ఆ! వైఎస్ఆర్‌సీపీలో ఎవరైనా స్క్రిప్ట్ చూడకుండా మాట్లాడేవాళ్ళు ఉన్నారా? చూడకుండా మాట్లాడేవాళ్ళు ఎవరు లేరుగా? ఆ! అందరూ చూసి మాట్లాడేవాళ్ళు గదా! అవునా? ఆ! నాకు తెలిసి మేబీ మా రోజక్క అనుకుంటా. మా రోజక్క మాట్లాడుతది. ఓహో! తిట్టడంలో మాట్లాడుతది. హ్యాట్సాప్ రోజక్క నీకు. కొంచెం పర్లా. ఓకే. రోజక్కకి టాలెంట్ ఉంది. హ్మ్. రాజకీయ పరంగా కొట్లాడే ఇదుంది గానీ, బట్ ఆవిడ ఆ యొక్క పదజాలం ఏదైతే ఉందో, అబద్ధాన్ని కూడా నిజంగా చేసి చెప్పి ఇది చేస్తది కదా! ఆ హ్మ్. టాలెంట్ ఉంది కానీ, బట్ అలాంటి రాజకీయంలో పనికిరావు. హ్మ్. ఏదైనా వాస్తవాలు మాట్లాడాలా, వాస్తవాలు ఏదన్నా మిస్టేక్ జరిగినప్పటికీ దాన్ని చాలా ఇదిగా చెప్పుకోవాలా. హ్మ్. అంతేగాని నోటికొచ్చినట్టు, నీకు గాడిదకొచ్చినట్టు 20, 50 ఏళ్ళొచ్చుండయి ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు. హ్మ్. నాకు అయన్నీ ఇంటుంటే 'పవన్ కళ్యాణ్' గారు అన్ని మాటలన్నీ ఇంటుంటే నిజంగా భలే కోపమొస్తదండి ఆవిడని చూస్తే. హ్మ్.
పర్సనల్‌గా ఆవిడంటే నాకేం ఇది లేదు కానీ, బట్ ఇలాంటి మాటలన్నీ ఎందుకు మాట్లాడతారు? అక్క మీరు మంచి ఇదిలో ఉన్నారు. మంచి ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచి ప్రజలకి మీరు సేవ చేశారు. అట్లాంటప్పుడు హుందాతనంగా మాట్లాడి నేను జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అట్లా అనిపిస్తది నాకు కొన్ని సార్లు. ఎందుకురా బాబు ఇంత హుందాతనంగా మాట్లాడొచ్చు కదా! ఇంత ఆస్తులున్నాయి, ఇంత పాస్తులున్నాయి పోయేటప్పుడు ఏం నెత్తిన పెట్టుకొని పోతారు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజల్లో ఒక దేవుడిలాగా గుడి కట్టారు అందరూ. ఎంత మంచి పేరుని సంపాదించుకున్నాడు. ఆయన అనుకోకుండా పాపం చనిపోయాడు. ఏమి నెత్తిన పెట్టుకొని పోయాడు? ఎవరైనా ఏం నెత్తిన పెట్టుకొని పోతారు? నోట్లో మాట జాగ్రత్తగా మాట్లాడాలి కదా! అనేది నాకు అనిపిస్తది కొన్నిసార్లు. సో, ఈ ఇంటర్వ్యూ ద్వారా ఇన్నా పర్వాలేదండి. తెలుసుకున్న మారినా పర్వాలేదు. 10 సార్లు చెప్తే ఒక్కసారైనా ఇంటరేమో అందుకని మీరు వీడియోలు పెడతా ఉంటారా? ఇంటరేమో అనే ఒక బాధ, ఒక నమ్మకం అన్నమాట. అంతే. రైట్ అండి. అంటే ఇప్పుడు నేననేది ఏంటంటే, జనరల్‌గా ఇప్పుడు మీరన్నట్టుగానే వాళ్ళ లాంగ్వేజ్ గాని ఎవరిదైనా సరే, ఏ పార్టీలో అయినా సరే, వాళ్ళ మాట్లాడే విధానం ఎలా ఉంటదంటే, చాలా అబ్యూజింగ్‌గా మాట్లాడుతూ ఉంటారు. రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. పదజాలం అనేది చాలా దారుణంగా దూషిస్తూ అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. అవును. కానీ మీరు ఫస్ట్ అన్నారు, ప్రజల చేత ప్రజల కొరకే ఎన్నుకున్న ప్రజలు ప్రతినిధులే అవును. అయితే నిజంగా ప్రజలకి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చూడనోళ్ళంటే ఎవరు ఉండరు. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉండదు. ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ చూస్తూ ఉంటారు. ఏ ఎమ్మెల్యే ఎలా మాట్లాడతాడు, ఏ ఎంపీ ఎలా మాట్లాడాడు, ఏ నాయకుడు ఎలా మాట్లాడాడు, ఏ హీరో ఎలా మాట్లాడాడు, ప్రతిదీ చూస్తున్నారు. చూస్తున్నప్పుడు ప్రజలు నిజంగా ఇన్ని చూస్తున్నా గానీ వాళ్ళు ఎవరైనా సరే ఎందుకని భయపడకుండా ఇంకా అలాగే మాట్లాడుతున్నారు? వాళ్ళ అంటే మా హక్కులాగా ఫీల్ అవుతున్నారు కదా! నా ఇష్టం నేనేమైనా మాట్లాడతాను. ఇప్పుడు నేను మంచిగా మాట్లాడుతున్నాను. ఇప్పటికి కూడా ఇప్పుడు ఏదైతే అదే చెప్తున్నాను కదా! ఇప్పుడు నేను మంచిగా మాట్లాడుతున్నాను కదా వీడియోస్. నేనేం బూతులు తిట్టట్లేదు కదా! అది నా హక్కు. వాళ్ళు కూడా బూతులు తిట్టడం వాళ్ళ హక్కుగా ఫీల్ అవుతున్నారు. సింపుల్ లాజిక్. ఓహో! రైట్. అంటే దానివల్ల ఏంటండి లాభం? ప్రజలకి ఏమొస్తది అందులో? వాళ్ళకి ఏమి రాదు. అదే మూర్ఖత్వం అంటే అదే అన్నమాట. వాళ్ళకి ఈ విధంగా మాట్లాడితే మనకేం రాదురా బాబు. ఈయన జగన్ దగ్గర నుంచి ఒక బిస్కెట్ వస్తదేమో గానీ మిగతా సంబంధించి రాజకీయ పరంగా ఎదగలేరు అనే ఒక చిన్న లాజిక్, చిన్న పాయింట్ మిస్ అయిపోతున్నారు. ఓకే. నాయకులు ఎవరైనా సరే. అందరూ మంచివాళ్ళేనండి. మనుషుల్లో చెడ్డవాళ్ళు ఇట్లా ఉండరు. వాళ్ళ యొక్క వ్యక్తిత్వం బట్టి వాళ్ళ యొక్క ఇది ఉంటది. అంతే. ఇంక అంతకు మించి ఏం లేదు. కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా మంచి నాయకులేనా? మంచి నాయకులు, చెడ్డ నాయకులు నేను అనను. ఏదైతే కూటమి ప్రభుత్వం ఎవరైతే పైన నాయకుడు ఎవరైతే ఉన్నాడో ఆయన గొప్పవాడు. ఆయన మంచివాడు. కిందుండే వాళ్ళు మంచి వాళ్ళ గొప్ప వాళ్ళని నేను చెప్పను. ఆయన గొప్ప వాళ్ళ దగ్గర కింద ఉండే వాళ్ళంతా గొప్ప వాళ్ళగానే ఉంటాయి. ఎందుకంటే ఆయన దగ్గర కుప్పి గొంతులు పనికిరావు. మనం చూసారు కదా, ఒకరిని సస్పెండ్ చేశారు. సో కాబట్టి ఎవరైనా అట్లాంటి ఎదవేషాలు ఏమన్నా వేసేవాళ్ళు ఉన్నా కూడా సెట్ చేసుకుంటారు. దాని గొప్పతనం ఎవరిది? లీడర్ది గొప్పతనం. ఎవరైతే లీడర్ గా నడిపిస్తూ ఉన్నారో వాళ్ళు కరెక్ట్ గా ఉంటే కింద వాళ్ళు కూడా కరెక్ట్ గా ఉంటారనేది నా ఉద్దేశం. కాబట్టి ఆల్రెడీ నిరూపించుకుంటున్నారు. ఆయన ఇన్నేళ్లుగా సుదీర్ఘంగా ముఖ్యమంత్రిగా చేస్తున్నప్పటికీ వాళ్ళ కింద ఉండే వాళ్ళంతా మంచిగానే ఉన్నారు. మరి 5 ఏళ్లు మీరు చేసినప్పటికీ ఇప్పుడు ఇంకా బూతులు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరిది ఫాల్ట్ అంటారు? నాయకుడిది తప్ప. మీరు ఆ విధంగా మీరు వాళ్ళకి అవకాశం ఇచ్చినందుకు వీళ్ళు తప్ప. ఎవరిని తప్పనాలి? నాయకుడు బాగుందంటే కింద ఉండే వాళ్ళు కూడా మంచిగా పద్ధతిగానే ఉంటారు. ఓకే.